ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అయినా నువ్వేం భయపడకక్కా. చెప్పాను కదా, మొత్తం జల్లెడ పట్టి వాళ్ళేంటో వాళ్ళ సంగతి ఏంటో నేను తెలుస్తాను. ఈ సంగతి నేను చూసుకుంటానక్క, నువ్వు ధైర్యంగా ఉండు. అనవసరంగా నీకు శ్రమ కలిగించాను, తప్పుగా అనుకోకు. అదేంటక్క అలా అంటావు? నువ్వే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవానే కాదు. ఆ ప్రకాష్ ఎప్పుడో పగతో నన్ను చంపేసేవాడు, నా ప్రేమని సమాధి చేసేవాడు. కానీ నువ్వే అక్క, ఆ రోజు ఎంతో తెలివిగా ఆలోచించి నన్ను బతికించావు, నా ప్రేమను గెలిపించావు. నీకు ఈ మాత్రం కూడా సహాయం చేయకపోతే నీ తమ్ముణ్ణి ఎలా అవుతాను? అక్క అని పిలవడంలో అర్థమేముంటుంది? నువ్వు దీని గురించి ఏం ఆలోచించకక్క, ఇదంతా నేను తెలుసుకుంటాను. ఉంటాను. జాగ్రత్త. తొందరగా రండిరా. ఇక్కడి నుంచి దోసపాడు వెళ్లేసరికి సాయంత్రం అవుతుంది. మన కోసం అక్కడ ఊరంతా ఎదురు చూస్తూ ఉంటుంది. మనమే ఇక్కడ ఆలస్యంగా బయలుదేరితే ఎలా? మేమెప్పుడో రెడీ అయ్యామమ్మా. ఎంత తొందరగా వెళ్లాలని మాకు ఉంది. ఇంకా చెల్లెమ్మ వాళ్లే రాలేదు. నేను లేట్ అని నింద నా మీద వేయొద్దు. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా రావాల్సింది అత్తయ్య, నీ మనవరాళ్ళు మాత్రమే. వచ్చేస్తారులే. అర్థమైంది లేరా? నా మనవరాలు, దాని కూతురు, ఆ నీలిమ, వీళ్ళ ముగ్గురేగా రావాలి. ఆడవాళ్ళు కదా, అందంగా అలంకరించుకునేసరికి కాస్త టైం పడుతుంది. మీకేంటి, ప్యాంటు షర్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారా నాన్నా, ఇంతవరకు తొందరగా రండి అని బామ్మ గట్టిగా అరిచారు. అదే వాళ్ళు లేట్ అనేసరికి అత్తయ్యని చాంద్రిని ఎలా వెనకేసుకొస్తున్నారు? ఆడదానికి ఆడదే శత్రు అని పూర్వకాలంలో ఒక నానుడుండేది. అది తప్పు. మేమంతా ఆడవాళ్ళం కాబట్టి మాకు మేమే సపోర్ట్ చేసుకుంటాం. మీరొస్తున్నారు సరే, వాడేడి కార్తిక్కు? ఒరే కార్తిక్కు, కార్తిక్కు, ఒరేయ్! అరే ఏంటమ్మమ్మా, ఎందుకంతలా హడావుడి చేస్తున్నావు? సంక్రాంతి అంటేనే హడావుడి. ఊరంతా హడావుడిగా ఉంటుంది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి అలాంటి పండక్కి ఈ మాత్రం హడావుడి లేకపోతే ఎలా? తెలుగింటి ముంగిళ్ళు కోడి పందాలతో, చుట్టాలతో నిండిపోతాయి. ఆ హడావిడే వేరు. తొందరగా మన ఊరు వెళ్ళి మనం కూడా పండగ ప్రారంభించాలి. ఇంకా ఇక్కడే కూర్చుంటేలా? వెళ్దాం పదండి. సంక్రాంతి పండుగ సంతోషం అంతా మీలోనే కనిపిస్తోంది బామ్మ. అవును, మరి బామ్మకి దోసపాడంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామని సంతోషం. పండగ ఎలా జరుగుతుందో నాకు తెలీదు, కానీ అక్కడికి వెళ్తే నా బాను నా కళ్ళ ముందు కనిపించేలా ఉంటుందని మావయ్య చెప్పారు. అందుకే వస్తున్నాను. ఆ ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని నేను వస్తున్నాను. తప్పకుండా బాబు. చెప్పాను కదా, నా కూతురికి ఇష్టమైన ప్రదేశం అది. అక్కడ నువ్వులోనూ బానే కనిపిస్తుంది. నువ్వే చూస్తావుగా. వెళ్దాం పదండి. రండి రండి పదండి. రండి. రామ్మా. రండి రండి. త్వరగా రామావయ్య, మన తొందరగా వెళ్ళాలి. అక్కడ నేను వెంటనే ముగ్గు వెయ్యాలి. సత్య, అంతమంది పాల్గొనే పోటీల్లో నిజంగా నువ్వు గెలుస్తావంటావా? ఈ ఊర్లో నువ్వు ఏ ముగ్గు వేసినా నువ్వు భువనేశ్వరి దేవి గారి మనవరాలివి కాబట్టి బావుందని అంటారు. కానీ అక్కడ పోటీ అంటున్నారు. మరొకసారి ఆలోచించు. నోరు ముయ్యండి. అసలు మీరు నా ఫ్రెండ్సేనా? మీరు ఇలా మాట్లాడొచ్చా? నేను ఎంత బాగా ముగ్గులు వేస్తాను. అసలు ఎలాంటి ముగ్గేస్తే ప్రైజ్ వస్తుందో అన్నీ సెట్ చేసుకున్నాను. మీరేం మాట్లాడకండి. ఇలా మాట్లాడితే దారిలోనే దించేస్తాను. ఏంటి సత్య, కంగారు పడుతున్నట్టున్నావు? అవును మావయ్య, తొందరగా వెళ్ళిపోవాలి. అసలే అక్కడ పోటీ కదా. పోటీ రేపు కదా,
అప్పటికే అక్కడికి మనం వెళ్ళిపోతాం. ఇంతలోనే తొందరపడితే ఎలా? నాకు ఇష్టం లేకపోయినా ఇదిగో ఈ కీర్తి చెప్పిందని నేను ఒప్పుకున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. అయినా కీర్తి, ఇప్పుడు నువ్వు బయలుదేరడం అవసరమా? వాళ్ళు వెళ్తారు కదా. అమ్మా నువ్వు ఇంకేం మాట్లాడుకో, తను కూడా రావాలి. మావయ్య నేను తీసుకెళ్లాలనుకుంటున్నాం. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అది మీ ఇద్దరి మధ్య ఎందుకని నేను ఆపుదామని ప్రయత్నిస్తుంటే నువ్వేంటి దాన్ని వెనకేసుకువచ్చి నన్ను తిడుతున్నావు? అసలు నీకు బుద్ధుందా? తనొస్తుంది కాబట్టి మావయ్య నన్ను తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే అసలు వెళ్ళొద్దు అంటాడు. అందుకే అలా చెప్పాను. నువ్వింకేం మాట్లాడుకో. సరే, ఈ మధ్య నీకు కూడా తెలివితేటలు ఎక్కువయ్యాయి. హ్మ్. పోనీలే కీర్తి, ఎలాగో ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళి శుభ్రంగా ఆ పోటీలు కూడా చూసిరా. తమ్ముడు, తనని జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరే కిట్టయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళమ్మా. పద మావయ్య, పదండి. చూడండి, ఈసారి ముగ్గుల పోటీల్లో నేనే ఫస్ట్ వస్తాను. నా ముగ్గే బాగా వస్తుంది. అయినా అసలు ఎవరికైనా ముగ్గులు వేయడం వస్తేనే కదా నేను వేసిన ముగ్గే హైలైట్ గా కనిపిస్తుంది. పోటీ అంటేనే అన్ని వైపుల నుంచి 100 మంది వస్తుంటారు. అక్కడింకా ఎక్కువగా మంచి మంచి ముగ్గులేసే వాళ్ళు ఉంటారు. ముందే ఆశలు పెంచుకోకు. ఇదిగో ఇలా మాట్లాడవంటే కారు ఆపి మధ్యలోనే దింపేసి మేము వెళ్ళిపోతాం. ఏమనుకుంటున్నావో ఏమో, నేనే గెలుస్తాను కదా. చూడు సత్య, నేనే గెలుస్తాను అనుకోవడం మంచిదే, కానీ గెలవాలన్న ఆశతోనే పోటీలో పాల్గొనాలి. అంతేకాని విజయం వచ్చేంత వరకు మాత్రం నేనే గెలుస్తాను అని మాత్రం అనుకోకు. చెప్పావులే, ఊరుకో. రేయ్ రేయ్ ఆగరా, రేయ్ దిగరా, బండి దిగరా, దిగు, కిందకి దిగరా, ఫస్ట్ దిగు, బండి దిగు. ఎవరు మీరు? ఆ మాట నిన్ను నేను అడగాలరా? ఎవడరా నువ్వు? మా ఊరు వచ్చి ఏంటి ఎంక్వైరీలు చేస్తున్నావు? అది మీకు అనవసరం. నేను ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అది తెలుసుకుందామని వచ్చాను. అంతేగాని నేనేం తప్పు చేయలేదే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా ఊర్లో తిరుగుతూ నీ ఇష్టమంటావేంటి? బయట ఊరు నుంచి వచ్చినోడికి ఇక్కడ ఇష్టాలు ఏమంటావు? ఏంటి చేసుకుంటున్నావు? నాకు కావాల్సిన విషయం తెలుసుకోవడానికి వచ్చాను, దాంట్లో తప్పేముంది? మర్యాదగా ఉండకపోతే అస్సలు ఊరుకొని చెప్తున్నా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నిన్ను చాలాసేపటి నుంచి గమనిస్తున్నా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎవరెవరినో ఏదేదో అడుగుతున్నావు. అసలు నీ మీద మాకు అనుమానంగా ఉంది. ఆదిత్య అక్కడికి వెళ్ళి ఏం తెలుసుకున్నాడు? ఆ విషయాలన్నీ నాకు తెలిస్తే అసలు వీళ్ళు తల్లిదండ్రులు కాదు, ఇదంతా నాటకమని నిజం బయటకొస్తుంది. కానీ ఆదిత్య నుంచి ఇంకా ఫోన్ రాలేదు. అసలు ఆదిత్యకి అక్కడ ఏం తెలుసు?